దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. శుక్ల యజుర్వేదం సూర్యనారాయణమూర్తి నుండి యాజ్ఞవల్క్యునికి వచ్చింది. అక్కడి నుంచి శుక్ల యజుర్వేదం మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చింది. యజుర్వేదం రెండుగా మారేటట్టుగా పాఠం నేర్చుకున్నటువంటి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఆయనకి గురువు సూర్యనారాయణమూర్తి. అసలు మనుష్య ధర్మాలన్నీ నేర్పింది గురువు అయినటువంటి సూర్యుడే. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు సూర్యనారాయణమూర్తికి కూడా కళ్యాణం అవుతుంది కదా మరి. ఎందుకంటే మనకి సనాతన ధర్మంలో ఒక నియమం ఉంటుంది, సశక్తియుతుణ్ణి ఉపాసన చేస్తారు. ఉపాసన యందు శక్తి స్వరూపం పక్కన ఉండాలి. ఒక్క రాముణ్ణి పెట్టి ఉపాసన చేయకూడదు. అందుకే శిచీ పురంధరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః అలా చెప్తాను తప్ప ఒక్కళ్ళని ఉపాసన చెయ్యరు, పక్కన శక్తి లేకుండా చేయకూడదు. అందుకే పక్కన శక్తి ఉండి ఉపాసన చెయ్యాలి అంటే సూర్యనారాయణమూర్తికి కూడా ఉండాలి పక్కన శక్తి, లేకపోతే ఉపాసన ఎలా నడుస్తుంది? ఉపాసన చేయడం దేని విధానం దాందేనండి. ఎక్కడ ఉండే మర్యాద అక్కడ ఉంటుంది. దేనికి కలగాపలగం చేసుకుని కంగారు పడకూడదు. శక్తి అన్న మాటలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పక్కన భార్య అన్న మాటతో దేవతలకు ఎప్పుడైనా చెప్తే అది వారి శక్తి స్త్రీ రూపంలో చెప్తారు. నేను మీతో అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు విష్ణువుకి అన్న మాటకు అర్థం ఏంటంటే భూమికి ఓషధీ శక్తిని ఇస్తుంది. అది ఇన్ని వడ్లు గింజలు వేశారనుకోండి, అన్ని కంకులు వస్తాయి, పంట పండుతుంది. కానీ పంట పండడం భూమి ధర్మంగా పండింది. ఇప్పుడు ఈ పంట వీడికి భోగంగా వెళ్ళాలా వద్దా, వీడి అన్నం తినాలా వద్దా అంటే అప్పుడు భూదేవి యొక్క అనుగ్రహం శ్రీదేవిగా మారే ముందు ఇద్దరు ఆయన వంక చూస్తారు, భర్త వంక. వెళ్ళొచ్చా అని చూస్తే వీడెప్పుడు ఒక్కనాడు భగవన్నామం పలకడం, ఎప్పుడు స్వార్థమే. అసలు ఏ విషయంలోనూ భగవంతుడు కానీ త్యాగం కానీ ఏమీ అక్కర్లేదు. వీడికి ఒక పాఠం చెప్తే తప్ప నేను జ్ఞాపకానికి రాడు. మంచితో మర్యాదతో ఎంతో ప్రయత్నించా. పిల్లవాణ్ణి కూడా ఒక చిన్న దెబ్బ కొడుతుంటారు తల్లిదండ్రులు. ఎందుకు? లాలనమున బహదోషము లోలింప్రాపించు తాడ నోపాయములం చాలా గుణంబులు కలుగును తాడ నంబె బాలు రకును పద్యంబరయన్నంటుంది యశోదాదేవి భాగవతంలో. ఓ 4 దెబ్బలు ఇస్తే కానీ పిల్లలు బాగుపడరది, వాళ్ళకి పద్యం, అందుకుని కొడతాను కృష్ణుండి. కొట్టలేకపోయింది వేరు మాట అనుకోండి. కాబట్టి భగవంతుడు కూడా వీడికి ఒక చిన్న దెబ్బ వేస్తే తప్ప వీడు బాగుపట్టరా, పాడు చేసేసుకుంటున్నాడు మనుష్య జన్మ అని ఏం చేస్తాడంటే ఆ పంట ఇంటికి రాదు, ఏదో ఉత్పాతం పాడవుతుంది. అరే రే ఎందుకు ఇలా పోయింది? అప్పుడు ఆలోచిస్తాడు, జాగ్రత్త పడతాడు, భక్తితో ఉంటాడు, మళ్ళీ ద్విగుణీకృతంగా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు శ్రీదేవి భూదేవి అయిన భార్యలు అన్న మాటకు అర్థం ఏంటంటే భూమిలోని పంట నీకు భోగంగా మారాలా వద్దా అంటే మధ్యలో ఉన్నవాడు అనుగ్రహం ఉంటేనే. అది భార్య అన్న మాట సంకేతింపబడుతూ ఉంటుంది. సూర్యుడికి భార్యలు ఛాయ, ఉష, పద్మిని, సంజ్ఞ, వీళ్ళందరూ ఆయన భార్యలు. మీరు ఇప్పటికీ హర్షవల్లి, అరసవిల్లి అంటుంటారు. ఇంద్రప్రతిష్ఠ, దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు సూర్యనారాయణమూర్తిని. ప్రతిష్ఠించి ఇప్పటికీ కూడా మహానుభావుడు ఏమిటంటే చిన్న కత్తి పట్టుకుని ఉంటాడు సూర్యుడు. సూర్యకఠారి అని అక్కడ ఉంటుంది. అదే వెంకటాచలంలో వెంకటరమణుడు పట్టుకుంటాడు సూర్యకఠారి. చిన్న కత్తి కూడా పట్టుకుని ఉంటాడు. ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. ఆయనకి అర్చకత్వం ఎవరు చెయ్యాలి అంటే సూర్యనారాయణమూర్తి నిర్ణయం చేశారు. శ్రీముఖలింగం దగ్గర అర్చన చేసేటటువంటి కుటుంబాలలో సోదరుల కల్లోకి వెళ్ళి మీరిద్దరూ వచ్చి హర్షవల్లిలో నాకు అర్చకత్వం చేయండి అన్నారు.